ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు జూన్ నుంచి అవకాశం కల్పించనుంది. ఆ నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా వితంతువులు, దివ్యాంగులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించనుంది. జూన్ 12వ తేదీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. దీంతో ఆ రోజు నుంచి వితంతు పింఛన్లను మంజూరు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో 1,53,000 మంది వితంతు పింఛన్ కోసం అర్హత సాధించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీళ్లు పింఛన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు రెడీ అవుతుండటంతో వారందరికీ లబ్ధి చేకూరనుంది. 1,53,000 మందికి పింఛన్లు అందించాలంటే నెలకు 61 కోట్ల రూపాయలు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ముందుగా వితంతువులకు పింఛన్లు మంజూరు చేయనుండగా ఆ తర్వాత దివ్యాంగులకు అందించనుంది. దివ్యాంగుల కోటాలో పింఛన్ల కోసం 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తం 28 కేటగిరీల్లో ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తోంది. వీటికి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వీరందరికీ పింఛన్లను ఇవ్వాలంటే నెలకు 400 కోట్ల వరకు ఖర్చు కానుంది. అంటే ఏడాదికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో ప్రభుత్వం ముందుగానే అంచనాలను సిద్ధం చేసుకుని కొత్త పింఛన్లను జారీ చేయాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో 6,50,000 మంది దివ్యాంగుల కోటాలో పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 1,00,000 మంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో వీరి పింఛన్లు తొలగించడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సదరం సర్టిఫికెట్ల జారీని డిజిటల్ విధానంలో ప్రభుత్వం జారీ చేసింది. స్లాట్ల బుకింగ్, సర్టిఫికేట్ జారీని ఆన్లైన్ చేసింది. ఇక నుంచి ఆన్లైన్ ద్వారా సదరం సర్టిఫికెట్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. వైద్య పరీక్షల కోసం ఒక టైం కేటాయిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆ టైంకి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్లైన్లోనే సదరం సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి ఆఫ్లైన్ విధానంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ప్రక్రియ ఆలస్యం అవుతుంది.